మోసానికి పాల్పడ్డాడు. శివాజీనగర్లోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ ఖాతాదారులకు తెలియకుండా గోల్మాల్ చేసి 5 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. దీంతో బాధితులు లబ్బోదిబ్బమంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఓ బ్యాంకు మేనేజర్ గరణ మోసానికి పాల్పడ్డాడు. సుమారు ఒక 30 మంది బాధితుల నుంచి 5 కోట్లతో పరారయ్యారు. ప్రస్తుతం బాధితులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుని చెప్పండి, అసలు ఏం జరిగింది? మాకు సీసీ లోన్ ఇస్తానని చెప్పాడు. మీ బిజినెస్ చిన్న ఉన్నది కానీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తానని చెప్తే మేము కూడా మా యూనిట్ చిన్న ఉన్నది కాబట్టి మేము కూడా సార్ని నమ్మి ఆయన మేనేజర్ హోదాలు ఉందని చెప్పి ఆయన నమ్మి మేము బ్యాంకు వెళ్ళడం జరిగింది. మాకు అతను మీకు సీసీ లోన్ ఇస్తాను, మీ బిజినెస్ పెద్ద చేసుకోండి, మీరు మంచిగా బతికితే మా బ్యాంక్ వాళ్ళకు కూడా ఆనందం అని చెప్తే మేము అలా అని చెప్పి మా డాక్యుమెంట్స్ అంతా ఇచ్చేసేసాము. దాని తర్వాత మాకు లోన్ శాంక్షన్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్తే ఏంటి సార్ అంటే నేను ఒక విల్లా కొంటున్నాను, నాకు ఒక 7 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయి, మీరు దానికి హెల్ప్ చేయాలంటే మేమేమనుకున్నాం అంటే బ్యాంకు మేనేజర్ హోదాలు ఉన్నారు కాబట్టి మేము ఆయన నమ్మేసేసి సరే సార్ ఇస్తాం, మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటే మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ వద్దు, మీ అకౌంట్లోకి మేము ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు విత్డ్రా చేసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి అతను అడగడంతో మేము 7 లక్షలు విత్డ్రా చేసుకొచ్చి సార్ వారి క్యాబిన్లో ఇచ్చాము, బ్యాంక్ మేనేజర్ క్యాబిన్లో ఇచ్చాము. తీరా మొన్న 5th నాడు వెళ్ళి చూసేవరకు మోసపోయామని చెప్పి మేము గమనించుకున్నాము. మేము ఆర్ఓ మేడం దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే వారి మీద చర్య తీసుకుంటామన్నాడు. ఇప్పటివరకు ఆయనను సస్పెండ్ చేసింది కూడా తెలియదు. మీరు పోయి ఆర్ఓ మేడం అడగండి, ఆయన సస్పెండ్ చేశారా, బ్యాంకులో ఆయన లీవ్లు జాబ్ చేస్తున్నంటే ఆమెను చెప్తుంది. మొన్న శుక్రవారం నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని ఆర్ఓ మేడం గారు మీకు సహాయం చేస్తామని చెప్పి నిన్న దాకా అడిగి మీరు ఎలా తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, ఎవరి పేరు తీసుకున్నారు, యూనిట్లు అవన్నీ చార్ట్అవుట్ చేసి ఆమె ప్రిపేర్గానే ఉన్నది. ఆమె కూడా అజయ్ వాళ్ళ భార్యతో కుమ్మక్క ఉన్నట్లు మేము భావిస్తున్నాము. మీడియా ద్వారా మేము అడుగుతున్నాం, మాకు ఎలాంటి చర్య ఆర్ఓ మేడం గారు తీసుకొని మమ్మల్ని డబ్బులు ఇప్పిస్తారా లేకుంటే మమ్మల్ని చనిపోమంటారా ఆర్ఓ మేడం ద్వారా మీరు తెలుసుకోవాల్సింది మేము కోరుతున్నాం. సరే, మీరు చెప్పండి, మీకు అంటే మీరు ఎంతవరకు మోసపోయారు, ఏం జరిగింది అసలు? నేను కూడా బిజినెస్ లోన్ గురించి సార్ దగ్గరికి వెళ్ళాను. అయితే నాకు నా బిజినెస్ లోన్లో సగము టర్మ్ లోన్ ఇచ్చారు, సగం వచ్చేసి సీసీగా ఇచ్చారు. అయితే దానికి సీసీకి సంబంధించి కొన్ని చెక్కులు షూరిటీ పర్పస్ తీసుకున్నారు. అయితే నాకు టర్మ్ లోన్ ఇచ్చిన విషయం తెలిసింది, అయితే సీసీ వచ్చిన విషయం నాకు ఇంతవరకు తెలియలేదు. అయితే సార్ సీసీకి ఇచ్చిన షూరిటీ చెక్కుల నుంచి నాకు నా సీసీ అకౌంట్ అమౌంట్ 20 లక్షల రూపాయలు పూర్తిగా కాజేశారు. మొత్తం దీంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారు, అంటే మొత్తం ఎంతవరకు అమౌంట్ ఉండొచ్చు? అమౌంట్ వచ్చేసి ఒక 30-40 మంది బాధితులు ఉన్నారు. అండ్ స్కామ్ వచ్చేసి ఒక 5 కోట్ల వరకు ఉంటుండొచ్చు తెలుసు. ఈ విషయం గురించి మేము ఆల్రెడీ ఆర్ఓ మేడం అరుణ సవిత మేడం దగ్గరికి కూడా వెళ్ళాం లాస్ట్ 1 వీకే. అయితే మేడం ఇప్పటివరకు మాకు అంటే షూర్ ఇచ్చారు, వాళ్ళని ఎంప్లాయీని పిలిపిస్తాము, ఏదో ఒకటి మాట్లాడిస్తాము, మేము బ్యాంక్ నుంచి న్యాయం చేస్తామని చెప్పారు. నిన్నటి రాత్రి రోజు మాకు ఎలాంటి అష్యూర్ లేకుండా రివర్స్ మా పైన కేసు చేయడానికి మేడం రెడీగా ఉన్నారని చెప్పారు. అందుకని మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఉన్నాం, మేము కంప్లైంట్ రేజ్ చేస్తాం. మీరు చెప్పండి, అసలు బ్యాంక్ మేనేజర్ని మీరు ఎలా నమ్మారు అసలు? సార్ నాకు ఒక 2 లోన్లు ఇచ్చాడు సార్. ఫస్ట్ నేను 2 లోన్లు తీసుకున్నాను ఆ బ్యాంక్లో. ఒకటి హౌస్ లోన్ తీసుకున్నాను, ఒకటి పిఎన్జిపి లోన్ తీసుకున్నాను. ఆ విధంగా తీసుకోవడం వల్ల బ్యాంకు రావడం పోవడం వల్ల అజయ్ సార్ నాకు పరిచయం ఏర్పడి మా సివిల్ చూసి మీ సివిల్ బాగుంది సార్, ఇంకో లోన్ ఉంటే మీరు ఎలిజిబుల్ ఉన్నారు, మీరు ఇంకో లోన్ తీసుకోండి అని మమ్మల్ని ప్రెషర్ చేశాడు. నాకు లోన్ ఏం అవసరం లేదు సార్, నా బిజినెస్ మీద సరిపోద్ది అన్నాను. మీకు లోన్ అవసరం లేకుంటే సార్ నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది, మీ బిజినెస్ మీద నేను కొంచెం లోన్ తీసుకుంటాను, మీకు సెక్యూరిటీగా ఒక 5 చెక్కులు ఇస్తాను, నేను ఒక 3 మంత్స్లో కట్టేస్తానని మమ్మల్ని అమ్మబట్టి ఒక 15 లక్షలు తీసుకుంటా అని చెప్పేసి మమ్మల్ని బాగా మాకు నమ్మించినట్టు సర్వీస్ చేసి ఆ 2 లోన్లు కూడా కొంచెం క్లియర్గా ఇచ్చినట్టు చేసి మమ్మల్ని కొంచెం మభ్యపెట్టేసరికల్లా సరే ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయీ అని చెప్పేసి 5 చెక్కులు ఇస్తున్నట్టు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అని చెప్పేసి మేము కూడా ఓకే సార్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాము. చేసిన తర్వాత మా బిజినెస్ మీద లోన్ ఓపెన్ చేసి లోన్ అనేది తీసుకొని మాకు 15 లక్షలు అని చెప్పేసిండు. అది 24 లక్షలు అని చెప్పేసి మాకు నిన్న తెలిసింది అకౌంట్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత. ఆ 15 లక్షల రూపాయలు మా అకౌంట్లో వేసాడు. మేము మళ్ళీ ఆయనకు అవసరం ఉన్నాయని చెప్పేసి ఆ 15 లక్షల రూపాయలు నా అకౌంట్ నుంచి అతనికి ట్రాన్స్ఫర్ చేసిన. అదే అజయ్ సార్ అనే అకౌంట్కి, బడా బజార్ అజయ్ సార్ మేనేజర్ గారి అకౌంట్కి కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చిండు. అదే అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఇట్లా మేము మోసపోవడం అని చెప్పి తెలిసిన తర్వాత పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేసినాము. దానికి సంబంధించిన స్టేట్మెంటు, ఆయన ఇచ్చిన చెక్కు జిరాక్స్లు అవన్నీ పిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేసినాం సార్. ఏ విధంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే సుమారు మొత్తం మీద ఈ బ్యాంక్ మేనేజర్ మోసానికి సుమారు 30 నుంచి 40 మంది వరకు బాధితులు ఉన్నట్లుగా వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. సుమారు 5 కోట్లకు పైగా
డబ్బు కాజేసి వెళ్ళిపోయినట్లుగా బాధిత అయితే వెల్లడిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రస్తుతం 4వ టౌన్లో ఫిర్యాదు చేశామని వెల్లడిస్తున్నారు. కావున తమకు అధికారులు కానీ ఇటు బ్యాంకు నుంచి కానీ సహాయం అందించాలని కోరుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆంజనేయులు, 99 టీవీ నిజామాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.